హలో హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ మారుతి, ఆయుర్వేదిక్ ఫిజిషియన్, హిందూపురం. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తామనుకున్నాను చాలా రోజులుగా. అది అందరినీ బాధిస్తుండే ముఖ్యమైన సమస్య డయాబెటిక్ మెల్టస్, అంటే చక్కెర వ్యాధి అంటారు. ఆ చక్కెర వ్యాధిగ్రస్తులు ఎంతోమంది అది కంట్రోల్ కాక చాలా సఫర్ అవుతున్నారు. ఎందుకు అంటే ప్రతి ఒక్కరి దగ్గర సమాధానము ఏమీ లేదు పర్ఫెక్ట్గా. ఏం చెప్తున్నారంటే, సార్ మేము అన్ని ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాము అయినా తగ్గడం లేదు అంటారు. అంటే లోపం ఎక్కడుంది? వాళ్ళు ట్యాబ్లెట్ వేసుకున్నా తగ్గడం లేదంటే మేబీ మెడిసిన్ సెలక్షన్ కావచ్చు, రెండవది డైట్ పథ్యం లేకపోవడం. చాలామంది నేను ట్యాబ్లెట్ తింటున్నాను కదా సార్ అని చెప్పేసి రైసు, స్వీట్స్, టీ కాఫీలో ఉండే షుగరు అన్నీ కడుపులో పంపిస్తుంటారు. అది కంట్రోల్ కమ్మంటే కాదండి. ఇంకొక విషయం ఏమంటే వాళ్ళ యొక్క జీవనశైలిలో ఉండే టెన్షన్స్, విపరీతమైన చిరాకు, ఆందోళన, మానసిక ఒత్తిడి ద్వారా కూడా చక్కెర వ్యాధి లెవెల్స్ పెరుగుతుంటాయి. దీన్ని కంట్రోల్ చేసుకోకుంటే దాని ద్వారా కూడా ఒక 100 పెరిగే అవకాశం ఉంటుంది. 150 లోపు ఉండే షుగర్ 300, 400 పోయి ఎంతోమంది ఇన్సులిన్ డిపెండెంట్స్ ఉన్నా కూడా ఇన్సులిన్ వేసుకున్నా కూడా మాకు కంట్రోల్ కాలేస్తారంటారు. ఎందుకంటే ఇట్లా ఎన్నో కారణాలు ఉంటాయి. నాట్ ఓన్లీ మెడిసిన్ ఒకదాని మీదే మనం పోలేం, కానీ ఇటువంటి జీవనశైలి ఉంటే అలవాట్లు, హ్యాబిట్స్, దీన్ని కూడా మార్చుకొని మంది కరెక్ట్గా ఉన్నాయా లేదా అనలైజ్ చేసుకోవాలన్నమాట. రెండు సమతుల్యంగా చూసుకోగలిగితే ఖచ్చితంగా మీ చక్కెర వ్యాధి కంట్రోల్లో ఉంటుంది. మీ లైఫ్ స్టైల్ బాగా చూసుకుంటే కనుక మీరు 100 సంవత్సరాలైనా కూడా బాగా మీ ఆరోగ్యాన్ని పెట్టుకోవచ్చు అని తెలియజేస్తున్నాను. దీనికి ఏం చేయాలా, ఏ టైపు పథ్యం ఉండాలా, ఏమి పథ్యాపథ్యాలు, ఆహారం ఏం తీసుకోవాలా, ఈ అలవాట్లు ఎలా ఉండాలా, ఇవన్నీ కూడా మీకు నేను తదుపరి వీడియోలో 1 బై 1 వివరిస్తాను. కాబట్టి చాలా జాగ్రత్తగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఇది ధాతుష్యాన్ని కలిగిస్తుంది. ఈ చక్కెర వ్యాధి అనేది మనలో సప్తధాతువులు ఉంటాయి. ప్రతి ఒక్క ధాతువు అంటే టిష్యూస్ అంటాం, ఒకదాని తర్వాత ఒకటే డ్యామేజ్ అవుతూ పోతాయి. ఎగ్జాంపుల్, కంటి చూపు మందగిస్తుంది అంటారు. ఎందుకు? అది డయాబెటిక్ రెటినోపతి అనే ఒక సిమ్టమ్ అనమాట. అంటే కంటికి సంబంధించిన నరాలు డ్యామేజ్ జరుగుతుందన్నమాట ఈ చక్కెర వ్యాధులు. నెక్స్ట్ డయాబెటిక్ న్యూరోపతి, పెరిఫెరల్ న్యూరోపతి, ఇటువంటి ఎన్నో కండిషన్స్ 1 బై 1 అటాక్ అవుతాయి. ఎప్పుడు మీ యొక్క షుగర్ లెవెల్ మీరు అదుపులో పెట్టుకోలేదంటే ఖచ్చితంగా ఇటువంటి డ్యామేజ్ని చవి చూస్తారు. అదే కాకోకుండా మీరు కరెక్ట్గా మెయింటైన్ చేసుకోగలిగితే, షుగర్ లెవెల్ నార్మల్ లిమిట్స్లో మెయింటైన్ చేసుకోగలిగితే ఎన్ని సంవత్సరాలైనా మీ యొక్క నాడీ వ్యవస్థ అంటే ఈ న్యూరోజెనిక్ సిస్టమ్ ఏమైతే ఉందో టోటల్గా బాగుంటుంది, ఆరోగ్యవంతంగా ఉంటారు, అన్ని పనులు సక్రమంగా చేసుకోగలుగుతారు. ఎటువంటి ఆర్గాన్ డ్యామేజ్ కూడా జరగదు. ఆర్గాన్స్ అని డ్యామేజ్ జరిగేది ఎవరికంటే ఇటువంటి ఈ అబ్నార్మల్ షుగర్ లెవెల్ మెయింటైన్ చేసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు కంటి చూపు కావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్, క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్, సికేడి అంటాం అనమాట. ఇటువంటి డిసీజెస్ ఎందుకు వస్తాయంటే మీరు అదుపులో పెట్టుకోలేకపోవడం. మేము మందులు మిగుతున్నా సరే అని ఒక మందు మీదే మీరు వేసేసి మిగతా ప్రికాషన్స్ తీసుకోరు. అందుకే నేను ఇప్పుడు ముందుగా ఫస్ట్ దీంతో మీకు ఈ చికిత్సా విధానాలు ఎలా ఉంటాయని చెప్పబోతున్నాను. అంటే ప్రికాషన్స్ ఫస్ట్ మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా, మీరు ఇది పాటిస్తున్నారా లేదా, పథ్యాపథ్యం, మానసిక ఒత్తిడి ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఇది మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి. ఎందుకంటే డాక్టర్స్ ఉండే వాళ్ళ బిజీ దీంట్లో మీకు అన్నీ చెప్తారా లేదా అని చెప్పేకాయలే. కాకపోతే మీ యొక్క మీడియా ద్వారా మీకు నేను చెప్తున్నా, ప్రతి ఒక్కటి మిమ్మల్ని మీరు గమనించుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మీకు ఈ నియంత్రణ, చక్కెర వ్యాధిని ఎలా కంట్రోల్ చేయాలా, మిమ్మల్ని మీరు ఎలా బాగుపరచుకోవాలా, పథ్యాపథ్యాలు ఏమిటి, ఆహారపు అలవాట్లు ఏమిటి, హ్యాబిట్స్ ఏమిటి, ఈ సీజనల్ రెజిమెంట్స్ అన్నీ టోటల్గా మీకు 1 బై 1 నేను వివరిస్తాను. అది నెక్స్ట్ వీడియోలో 1 బై 1 చెప్తాను అనమాట. ఒకే వీడియోలో లాంగ్ అవుతుంది, మీకు అంతగా మీకు మైండ్కి ఎక్కదనమాట. ఫస్ట్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఇది మీరు పాటిస్తున్నారు లేదా గమనించుకోండి. ఈ నెక్స్ట్ వీడియోలో ఫర్దర్ మళ్ళా కలుద్దాము. అంతవరకు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.